అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగే మేధావులు కొందరున్నారు. వాళ్ళు ఇంకెవరో కాదు, ఇదిగో ఈ రేకుల మీద డిస్కో డాన్స్ చేస్తుంది చూడండి, అది ఈ అక్కే. డాన్స్ వేయడం అలా కాదక్క, ఇదిగో ఇలా వెయ్యాలి, 1 2 3 4. ఈడు మాత్రం మామూలోడు కాదు గురు, అపరమేధావి. ఈడి నటనకు మాత్రం ఆస్కార్ ఇవ్వాల్సిందే. ఈ బిచ్చగాడు ఆడికన్నా దేశముదురులా ఉన్నాడు చూడండి. బ్రో, నీ ఐడియాకి మాకు మత్తి పోయిందనుకో. కూసున్న చోటనే బాగా కమాయించుకుంటున్నావు. ఈ పిల్ల ఈ ట్రాక్టర్ పేరు చెప్పమంటే ఏమంటుందో మీరే చూడండి. ఆహా, జర మాకు ఇంగ్లీష్ నేర్పిస్తావా అక్క? వామో, ఈ దొంగడెవడో గాని మామూలోడు కాదు గురు. బండిని ఇంత భద్రంగా కట్టేసినా కూడా సీటు నొక్కదాన్ని ఉంచి బాడీ మొత్తాన్ని ఎత్తుకపోయిండు. మందేస్తున్న మనోన్ని అలా వచ్చి ఇలా బండ్లో తోలుకపోతుంది. ఒక్క నిమిషం అందరూ పరేషాన్ ప్రో. రే ఐస్ క్రీమ్ ఎన్నడు తినలేదారా? ఓరిని ఇదా సంగతి. వామో, ఈ పోరి ఉరికొచ్చి హై జంప్ చేస్తుందనుకునేరు. భలే ఇంటెలిజెంట్ పో. బద్దకస్తురాలకే బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. పట్టరా పట్టు, ఐలెస్సా అయిపా. ఇది చూడండి పాపం, ఈడొచ్చి స్ప్రైట్ డెక్కని తీయమని అడగగానే ఆడి నోట్లో పెట్టి తీస్తాడు పాపం. బ్రో గురు, ఈ కామెడీ మామూలుగా ఉండదు చూడండి. ఇలా పోతున్న ఈ అమ్మాయిని మనోడు ఒక్క సెల్ఫీ తీసుకుందామా అని అడుగుతాడు. అబ్బా, అక్క తెగ ఫోన్ పెడుతుందే. ఈ ఫోన్ నేను చిన్నప్పుడు తిరణాల్లో చూసామావా. మామూలుగా మన అబ్బాయిలకు వెనక ముందు చూసుకోవడం తెలియదని అమ్మాయిలందరూ అంటుంటారు కదా. కానీ ఈ అక్క ఏం ఆలోచించకుండా నేరుగా వచ్చి ఈ పోరగాని పాయకనను టమాటా చట్నీ అనుకొని నాకేస్తుంది. ఓ మై గాడ్, చూసుకోవాలిగా అక్క. గురు, మీరు తరచుగా లేడీస్ బైక్ ని ఇలా నడపడమే చూసుంటారు, కానీ ఈ లెవెల్ స్టంట్ ని ఎన్నడూ చూసుండరు పో. ఫ్రెండ్స్, మామూలుగా మీరు ఇలాంటి డబ్బాగాళ్ళని ఊర్లలో చూసుంటారు. ఈ టీ స్మార్కాన్ టీ స్టాల్ కు వచ్చి కూర్చొని ఒక టీ చెప్తాడు. చెప్పగానే ఆడి ఫ్రెండ్ వస్తాడు. వెంటనే ఆ టీని డబ్బల్ చేయమంటాడు. ఆ తర్వాత ఇంకోడొస్తాడు. 2గా ఉన్న టీని 3 చేయమంటాడు. అయినా పర్లేదని ఆ టీ స్టాలుడు చేస్తాడు. కానీ ఆ తర్వాతే మళ్ళీ ఇంకో ఫ్రెండ్ గాడు రావడంతో ఈడు దాన్ని 4 చేయమని లోపే రే గుర్రాల మధ్యలో గుడ్డి కొంగల మెలకలు తిరుగుతున్నావు, జాగ్రత్త. ఫ్రెండ్స్, మనోడు సెల్ఫీ పిచ్చితో చేపతో సెల్ఫీ తీసుకొని చేపని నీటిలో పడేయబోయి ఫోన్ ని పారేస్తాడు. వీడు చేసిన పనికి మీరేమంటారో కామెంట్ చేసి మన వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. గురు, ఫ్రెండ్స్ లలో కూడా ఇలాంటి దొంగ పూగాలు ఉంటారు, జర జాగ్రత్త. ఆడు కొత్త ఫోన్ తెచ్చిండేమోనని అనుకొని పాత ఫోన్ ని గోడకేసి కొడతాడు. వెంటనే ఆ డబ్బా విప్పి చూడగానే అందులో చెయ్య 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 అనే ఫోన్ ఉంటది. ఇక్కడ అమ్మాయిలు మ్యారేజ్ లో ఫీలింగ్ సాంగ్స్ కి డాన్స్ వేస్తుంటే పక్కనున్న ఒక ఆంటీ ఆపుకోలేక అదిరిపోయే డాన్స్ ఇరగదీస్తుంది చూడండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏ తీస్మార్కాన్ చూడు రే, కోతి ఎక్కినాడు తాడు ఎక్కువ లోపే అది తెగిపోతుంది.
यजि मंगल भावना। ఈ పిల్ల ఇలా నడుచుకుంటూ పోతుంది కదా, దాని లవర్ కి ఉత్సాహంగా ఉరుకొచ్చి లటుక్కుమని బోర్దలో పడిపోతాడు. ఓరిని ఈ గమ్మదేదో బాగుందే, మంచిగా లవర్స్ ఇద్దరు కలిసి మందేస్తారు. మంచి టైమింగ్ లోనే అమ్మాయి వాళ్ళ అయ్య ఫోన్ చేస్తాడు. ఇంకా ఈ పోరి భలే యాక్టింగ్ చేస్తూ చేస్తూ దొరికిపోతుంది. హలో హలో ఓరిని నువ్వు కాళ్ళ మీద పడుతున్నావని ఆమె ఆశీర్వదించడానికి పోయిందిరా అయ్యా. ఈ పూజారికి తగ్గట్టే వీళ్ళున్నారు చూడండి, ఆంత్రాయణమా తాంత్రాయణమా అంటూ పెళ్లి కూతురితో పెళ్లి కొడుకే తాళి కట్టించడానికి పోయిండు. ఇంకా వెంటనే పెళ్లి కొడుకు మైకంలోంచి బయటకు వచ్చి తాళి తీసుకొని పెళ్లి కూతురికి కడతాడు. మనోడు వెరైటీ పుల్లయ్యేలాగా వెరైటీగా అడవిలో బర్త్డే చేసుకుంటూ కేక్ కోస్తాడు. ఆ కేక్ ని ఇలా తీస్తాడో లేదో, గుహతోచి కేక్ మొత్తాన్ని చెట్టు మీద ఎత్తుకపోతుంది. వారే వా, ఈ టెక్నాలజీ ఏదో బాగుంది కదా. సైకిల్ ప్లస్ చైర్, నడుపుకున్నంతసేపు నడుపుకోవచ్చు, కూర్చున్నంతసేపు కూర్చోవచ్చు. ఈ ఆంటీ పొద్దుగాలనే 90 ఇయర్స్ వచ్చిందో ఏమో గాని ఊరగాన్ని వెనకాలనే పెట్టుకొని తెగ పారేషాన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది చూడడానికి ఇలా ఉంది గాని లోపల చూడండి వెరైటీగా ఎవడో బాత్రూమ్ నే కట్టేస్తాడు. బ్రో, నీ బ్రహ్మచర్యం ఈ రోజుతో అంతం పో. లేట్ చేయకుండా తాళి కట్టేయి. ఇదేంట్రా ఇది, ఆడు కట్టాల్సిన తాళిని ఈవిడ గారు కట్టేస్తుంది. పాపం బ్రో, నల్ల ముఖం వేసుకున్నాడు. ఈ తీట పువ్వుగాడు నెమ్మలంగా ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ ని తీసుకుపోయి ఆడి పెళ్ళం వీపులో వేసేస్తాడు. అక్కో, యూటర్న్ తీసుకుంటున్నావు, జర నెమ్మదిగా తీయు. పాపం, నీ అదృష్టం ఇంతే గురు. చెయ్యి దాకా వచ్చింది, నోటి దాకా అందకుండా పోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.